గూగుల్‌లో రోజా అని కొట్టగానే పక్కనే ఫైర్ బ్రాండ్ అని వస్తది. అలా అని 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 గూగుల్ గూగుల్ కూడా గూగుల్ తీసేసుకుంది. కూడా తీసేసుకుంది అలాగా. దానివల్ల మంచి జరిగింది. దానివల్ల చెడు కూడా జరిగింది. ఇప్పుడు కొంచెం చెడేం ప్రశాంతంగా లేదండి. ఖాళీగా చెడేం ఉన్నారు ఉండదు, కాబట్టి అదేం చెడేమనేది ఎప్పుడైనా ఉండదు. దాని గురించి నిజంగా ఆలోచించినప్పుడు ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ లేకపోతే ఒక విమెన్ సక్సెస్ అవటం చాలా కష్టం. అవును. అది ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ పొలిటికల్స్ లో అవును. రెండు మేల్ డామినేటెడ్ ప్రొఫెషన్స్. అవును. సో ఇటు సినిమాలో కానీ అటు పాలిటిక్స్ లో ఈ రెండు ప్రొఫెషన్స్ లో ఒక మహిళ ఎటువంటి సపోర్ట్ లేకుండా Hmm. సినిమా ఫీల్డ్ లో ఒక టాప్ మోస్ట్ వాళ్ళ సపోర్ట్ కానీ పాలిటిక్స్ లో టాప్ మోస్ట్ గాడ్ ఫాదర్స్ అంటారు కదా, అలా ఎవరూ లేకుండా నా కష్టార్జితంతో నా వాయిస్ తో నా ఫేస్ వాల్యూతో రావాలి అంటే అది ఎంత కష్టం ఒకసారి ఆలోచించుకోండి. అవును. సో ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ ప్రతి అమ్మాయికి అవసరం. ఓకే. కానీ బేసిక్ గా మీకే తెలుసు, మీకు నా గురించి బాగా తెలుసు. సో నేను పరిచయం ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఓకే. నేను ఎంత ఎమోషనల్, ఎంత అఫెక్షనేట్, ఎంత సాఫ్ట్ క్యారెక్టర్ అని. ఓన్లీ పాలిటిక్స్ లో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నప్పుడు రియాక్ట్ అవటం న్యాచురల్ గా. ఇప్పుడు Okay. మనకి దెబ్బ తగలగానే అమ్మా అంటాము, అవును. అది మనం ప్రీ ప్లాన్డ్ కాదు, స్క్రిప్ట్ కాదు. అవును. అలాగే ఎవడన్నా అంటే రే అంటాం, కోపం వస్తుంది. అవును. సో అది కూడా ప్రీ ప్లాన్డ్ కాదు. ఓకే.